హాయ్. నిన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటంటే జీబీఎస్తో జాగ్రత్త పెరుగుతున్న కేసులు అని. అసలు జీబీఎస్ అంటే ఏంటి? జీబీఎస్ అంటే గులియన్ బారో సిండ్రామ్. ఇది అంటువ్యాధి అయితే కాదు, కానీ ఏ రూపంలో శరీరంలో ప్రవేశిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ జీబీఎస్ యొక్క లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేము అంటున్నారు వైద్యులు. కొంతమందికి దగ్గు, జ్వరంతో పాటు కాళ్ళు పట్టేయడం లాంటి లక్షణాలు కనబడతాయి. కొంతమందికి విరోచనాలతో ప్రారంభమవుతుంది. ఏదైనా చివరికి నరాల మీద ప్రభావం చూపి శరీరంలోని నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇదంతా కేవలం 10 నుంచి 15 రోజుల్లోపు జరిగిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో పాటించిన నియమాలనే పాటించాలని వైద్యులు చెప్తున్నారు. ఇది ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపిస్తుంది. జీబీఎస్కు ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అనే ఇంజెక్షన్ను వాడతారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ చేపడుతుంది.